హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అంటే నేను వీడియో ఇది ఎడిట్ చేసే టైంకి ఆఫ్టర్నూన్ అనమాట. సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ వీడియో ఏంటంటే మళ్ళీ ఫ్రాక్స్ ఆర్డర్ వచ్చాయండి. ఒక 7 లేదు 10 అని చెప్పాలి. 10లో నా దగ్గర అవి ప్యాకింగ్ కవర్స్ అయిపోయాయి. సో అందుకోసమే ఈ ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. అందులో 3 క్యాన్సిల్ అయిపోయినాయి, 7 ఉన్నాయి. సో నేను ప్యాకింగ్ కవర్స్ తెప్పించుకున్నాను. మామూలుగా బ్రాండెడ్వి మీషోలోనే చేసుకోవాలి, ఆర్డర్ చేసుకోవాలి. బట్ నేను ఈసారి అమెజాన్లో చేసుకున్నాను. లాస్ట్ టైం నేను మీషోలో చేసుకున్నప్పుడు నాకు కాస్ట్ ఎక్కువ పడ్డాయి, 25 మాత్రమే వచ్చినాయి. సో ఇప్పుడు 50 ఆర్డర్ చేసినాను, దాదాపు 300 అలా పడింది నాకు 50 కలిపి. సో ఇవి వాడచ్చో లేదో నాకు క్లారిటీ తెలియదు, కానీ నేనైతే అమెజాన్లోనే చేశాను. 50 వచ్చినాయి. సో ఇంకా అవి వచ్చిన తర్వాత వెంటనే నేను ఆర్డర్స్ అన్నీ యాక్సెప్ట్ చేసినాను. లేదంటే అన్నీ అలా యాక్సెప్ట్ చేయకుండా ఉంచినాను అవి, ఎందుకంటే ప్యాకింగ్ కవర్స్ ఎప్పుడు వస్తాయో ఏమో అన్నట్లుగా. సో ఫైనల్గా వచ్చేసరికి నేను అన్నీ యాక్సెప్ట్ చేసినాను. 7 ఆర్డర్స్ అయితే ఉన్నాయి. సో అదేవిధంగా లాస్ట్ టైం నేను వీడియోస్లో అప్లోడ్ చేసినాను కదా ఇన్ని ఆర్డర్స్ వచ్చినాయని. సో అందులో ఎన్ని వచ్చినాయి రిటర్న్, ఎన్ని రాంగ్ రిటర్న్ అయితే రాలేదు. కస్టమర్ రిటర్న్ ఎన్ని, ఆర్టీఓ రిటర్న్ ఎన్ని చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకొంచెం మీషో గురించి ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఆర్డర్స్ అయితే నాకు కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయండి ఫ్రాక్స్. నేనే సరిగా ఫ్రాక్స్ నా దగ్గర క్లాత్ అయిపోయేసరికి ఎక్కువ పెట్టలేదు, నేను క్యాటలాగ్స్ అప్లోడ్ చేయలేదు. లేదంటే డైలీ 7 6 అలా వచ్చేలా ఉన్నాయి. సో ప్యాకింగ్ కవర్స్ లేకపోవడం వల్ల, క్లాత్ లేకపోవడం వల్ల నేను కొంచెం నిర్లక్ష్యం చేశాను. సో ఇప్పుడైతే క్లాత్స్ అనేది తెప్పించి చేయాలి. సో ఆ ప్రాసెస్ అయితే ఉంది, అది కూడా నేను క్లారిటీగా వీడియో చేస్తాను. సో లాస్ట్ టైంలో నాకు ఒక రోజు 7, ఒక రోజు 8 నేను ఇచ్చాను వాళ్ళకి. సో మొత్తం టోటల్ 15 కదా. 15లో నాకు 2నో 3నో ఆర్టీఓ రిటర్న్ వచ్చాయి. అవి వెంటనే వచ్చేసినాయి. యాక్చువల్గా అయితే లేట్ అవుతుంది, 10 days అలా అవుతుంది. బట్ నాకు వెంటనే వచ్చేసినాయి. వచ్చేసరికి నేను మళ్ళీ వెంటనే అందులో అప్లోడ్ చేశాను. అంటే అవుట్ ఆఫ్ స్టాక్ అని పడి ఉంటుంది కదా మీషోలో. నేను దాన్ని మళ్ళీ స్టాక్ వచ్చిందని చెప్పి అక్కడ ఎడిట్ చేసినాను అనమాట. అప్పుడు మళ్ళీ స్టాక్ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన వెంటనే నాకు మళ్ళీ ఆర్డర్ వచ్చిందనమాట. ఆ ఫ్రాకు అది ఇందులోనే యాడ్ చేసేసినాను. సో నాకు ఆర్టీఓ రిటర్న్ వల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు. కస్టమర్ రిటర్న్ అంటే కస్టమర్ రిటర్న్ చేశారు. నేను రీజన్ చూసినాను, ఎందుకు కస్టమర్ రిటర్న్ చేసినారు, నా ప్రోడక్ట్ బాగాలేదా, క్వాలిటీ బాగాలేదా అని నేను రీజన్ చెక్ చేసినాను మీషోలో. సో రీజన్ చెక్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు చెప్పి ఉంటారు కదా మీ ప్రోడక్ట్ ఏమైందని రీజన్ అడుగుతారు కదా మీషో వాళ్ళు చెప్పినారు. అంతా సైజ్ కరెక్ట్గా సరిపోయింది, బట్ ఇట్స్ టూ టైట్ అని మెన్షన్ చేసినారు. అంటే సైజు కరెక్టే, అంటే 5 to 6 years బేబీ వాళ్ళు ఏ సైజో నేను అదే సైజు అక్కడ పెట్టినాను. కాకపోతే కొందరు పిల్లలు బొద్దుగా లావుగా ఉంటారు కదా, కొందరు ఎంత ఏజ్ వచ్చినా కూడా సన్నగా అలాగే ఉండిపోతారు. మా పాప ఆ ఏజ్ అనమాట. సో తన ఏజ్ని బట్టి ఇలా ఉంటారు అన్నట్లుగా నేను స్టిచ్ చేశాను. అంటే ఒకటి రెడీమేడ్, ఒకటి మామూలుదే. మా పాప ఏజ్ని బట్టి నేను కొంచెంగా ఎక్స్ట్రానే పెట్టి స్టిచ్ చేశాను. బట్ అక్కడ ఆ పాప ఏమన్నా లావు ఉందేమో మరి. సో వాళ్ళకు సైజ్ కరెక్టేనండి, కాకపోతే ఇట్స్ టూ టైట్ అనేది ఉంది నాకు అక్కడ రీజన్. సో నా ప్రోడక్ట్ బాగాలేక కాదు, క్వాలిటీ బాగాలేక కాదు. సో వాళ్ళకి అది సరిపోలేదంట, టైట్గా అనిపించిందంట. సో అందుకోసమే నాకు ఏం బాధ అనిపించలేదు, ఎందుకంటే మీ ప్రోడక్ట్ బాగాలేదు, క్వాలిటీ బాగాలేదు అని వాళ్ళు మెన్షన్ చేసి ఉంటే నిజంగా నేను బాధపడేదాన్ని. ఎందుకంటే అన్ని కాస్ట్లీవే ఇంట్లో పిల్లలకి నేను ఎలా స్టిచ్ చేస్తానో అలానే క్వాలిటీవి లైనింగ్ అని వేసి కుచ్చుకోకుండా జాగ్రత్తగా అన్ని స్టిచ్ చేశాను అనమాట. సో వాళ్ళ ఆ రీజన్ పెట్టేసరికి నాకు మామూలుగా రిటర్న్స్ అని చూసుకునేసరికి నాకు కొంచెం టెన్షన్ అనిపించింది. ఏమైందో, నా ప్రోడక్ట్ క్వాలిటీ వాళ్ళకి నచ్చలేదేమో, డిజైన్ నచ్చలేదేమో అనుకున్నాను. బట్ అన్నీ వాళ్ళకు సరిపోలేదు అని చెప్పి ఆ రీజన్ చూసేసరికి నాకు ఏం బాధ అనిపించలేదు, హ్యాపీగా అనిపించింది. సో ఏ కస్టమర్ అయినా సరే ఏదో. ఇంకోటి రిటర్న్ వచ్చింది, అంటే కస్టమర్ రిటర్న్ అది ఇంకా నా దగ్గరికి రాలేదు, లేట్ అవుతుంది. మన అన్ని టెన్షన్లో 8 9 ఆ రోజు ప్యాక్ చేసినాను ప్రీవియస్ వీడియోలో చూడండి. అందులో నేను అంత కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. 2 డిజైన్ ఫ్రాక్స్ ఉంటే అందులో 3 to 4 years వాళ్ళవి 2 to 3 అలా ఉన్నాయి. అంటే ఒకే ఏజ్ వాళ్ళవి 2 డిజైన్లు ఉన్నాయి ఫ్రాక్స్. ఏది ఎవరికి పెట్టినానో తెలియదు. వాళ్ళు రాంగ్ డిఫెక్టివ్ అని మెన్షన్ చేసినారంటే మాకు వేరే ప్రోడక్ట్ వచ్చింది, వేరే కలర్ వచ్చింది అనేటట్లు చేసినారంటే ఆ తప్పు నాదే, ఆ మిస్టేక్ అంతా నాదే అక్కడ.
అంటే అంత టెన్షన్ ఎందుకు అంటే ఎక్కువ ఆర్డర్స్ కాదు కదా అనుకోవచ్చు. బట్ ఏంటంటే నేను ఆ 8 స్టిచ్ చేసేసరికి నేను వాళ్ళకి టైంకి అందించాలి, లేదంటే క్యాన్సిల్ అయిపోతాయి, మళ్ళీ నా అకౌంట్కు ప్రాబ్లం అవుతుందని టెన్షన్లో. అదేవిధంగా ఏజ్ ఒకటే బట్ డిజైన్ వేరు కాబట్టి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ప్యాక్ చేసేటప్పుడు. సో అది కూడా నా మిస్టేక్ అనమాట. ఇక్కడ ఎక్కడ చూసినా టోటల్గా నా మిస్టేక్సే ఉన్నాయి తప్ప కస్టమర్కి నా నచ్చకపోవడం కానీ ఎక్కడా లేదు. క్వాలిటీ కానీ డిజైన్ కానీ నేను ఇంకా అంత జాగ్రత్తగా తీసేసుకోవాలి, ఏది ఎలా జాగ్రత్తగా ఏ సైజ్ వాళ్ళకి ఇంకొంచెం ఫ్రీ సైజ్ పెట్టే విధంగా, అదేవిధంగా ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా 1-2 సార్లు ఇది ఈ అడ్రస్ నుంచేనని అది చూసుకోవాల్సి ఉంటుంది. సో అదంతా నా మిస్టేక్ అండి. ఇంకా ఆర్టీఓ రిటర్న్స్ అంటారా, దాని గురించి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎన్ని ఆర్టీఓ రిటర్న్స్ వచ్చినా మన దగ్గరికి వచ్చిన వెంటనే మనం స్టాక్ అప్డేట్ చేస్తే దాని నుంచి మళ్ళీ మనకు ఆర్డర్స్ వస్తాయి. మన ప్రోడక్ట్ ఏం భంగం అయ్యేది ఏం ఉండదు కదా. మనం ఎలా ఇచ్చామో సేమ్ రిటర్న్ అలాగే మనకు వస్తుంది. సో నాకైతే ఇందులో ఏం లాస్ అనిపించలేదు. పట్టు క్లాత్ అయిపోయిన తర్వాత నేను ఇది చూడండి, ఇది ఆరెంజ్ కలర్ అనమాట. పైన డిజైన్ వచ్చింది, అంటే బ్లౌజ్ డిజైన్ వచ్చింది. శారీ అంతా ప్లెయిన్ కట్ వర్క్. సో ఇది ఇలా స్టిచ్ చేశాను. సో ఇది స్టిచ్ చేసిన 2-3 డేస్కి అనుకుంటాను. 5 to 6 years బేబీకి ఆర్డర్ వచ్చింది. ఇది కొంచెం కెమెరాలో కలర్స్ సరిగ్గా కనిపించడం లేదండి, ఇది క్వాలిటీ లేదు. కలర్స్ అయితే చాలా బాగున్నాయి, అసలు బ్రైట్గా. మీకు కొంచెం డల్గా అనిపిస్తుంది ఇక్కడ వీడియో. కస్టమర్ రిటర్న్ చేస్తున్నారు అంటే మనం మిస్టేక్ చూసుకోవాలి. ఒకటి ప్రైస్ చూసుకోవాలి, మనం పెట్టిన ప్రైస్కి ఆ క్వాలిటీ సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. అదేవిధంగా మన సైజెస్ సరిగ్గా చూసుకోవాలంటే శారీస్ అయితే సైజ్ ఏం అవసరం లేదు, ఫ్రాక్స్ అయితే సైజ్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే నాకు అర్థమైంది ఇప్పుడు. అదేవిధంగా మనం అన్ని విధాలుగా క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు కస్టమర్ అసలు రిటర్న్ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇష్టపడే కదా ఆర్డర్ చేసుకుంటారు, మళ్ళీ రిటర్న్ అయితే పెట్టరు కదా. ఒకవేళ రాంగ్ రిటర్న్ పెట్టాలనుకునే వాళ్ళైతే మన ప్రోడక్ట్ తీసుకుని రిటర్న్ పెట్టేస్తారు, అందులో మనం ఏం చేయలేము. బట్ మన లోపం లేకుండా అన్నీ మనమే సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు వచ్చిన కస్టమర్ రిటర్న్స్లో టోటల్గా నా మిస్టేక్సే ఉన్నాయి. సో నెక్స్ట్ టైం అవన్నీ నేను జరగకుండా చూసుకుంటాను. సో మీషోలో సేల్ చేసేవారు ఇవన్నీ అనలైజ్ చేసుకోండి, ఎందుకు నష్టం వచ్చింది అంటే. నష్టం అంటే రావచ్చు ఒక 300-400, ఇందులోనే కాదు మనం ఎందులో వెళ్ళినా కూడా నష్టం అనేది కంపల్సరీగా ఉంటుంది. సో దానికోసమే మీషోనే రాంగ్, మీషో సేల్ చేయకండి. మీషోలో నేను కూడా లాస్ అయ్యాను. లాస్ అంటే ఏంటి, 300-400కే లాసా? లక్షల్లో అయితే లాస్ అంటారు, 300-400కే లాస్ అని అలా వీడియోలు చేస్తుంటే నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే యూజ్ అవుతుంది కదా, మనం యూట్యూబ్లో ఏదైనా చేసుకోవాలంటే చాలా రీచ్ ఉండాలి, వ్యూస్ ఉండాలి. బట్ ఇందులో అలా లేదు. మనం ఏదైనా క్యాటలాగ్ అప్లోడ్ చేసిన వెంటనే అది లైవ్కి వెళ్ళిపోతుంది. చాలా ఆర్డర్స్ ఎక్కడెక్కడి నుంచో. నాకు కొన్నిసార్లు అయితే మా చుట్టుపక్కల నుంచి, నంద్యాల నుంచి, అదేవిధంగా గుత్తి నుంచి, ఇంకొకటి ఇక్కడ కడప నుంచి, అంటే దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చినప్పుడు నా దగ్గర నుంచి ఇంత దగ్గరలో, మామూలుగా నంద్యాలకైతే 1 గంటన్నరలో వెళ్ళిపోవచ్చు. సో అలా వచ్చినప్పుడు నాకు హ్యాపీ అనిపించింది, దగ్గరలో నుంచి నాకు ఆర్డర్స్ వచ్చినాయని. సో అలా వెంటనే మన ప్రోడక్ట్ లైవ్కి వెళ్ళిపోతుంది. చాలా ప్రదేశం నుంచి మనకు ఆర్డర్స్ వస్తున్నాయంటే మన మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. మీషో బాగా ఉపయోగపడుతుంది. సో మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏదైనా మీకు చెప్పాలనుకుంటే నాకు సలహాలు ఇవ్వండి, ఇంకా ఎలా చేయాలి, ఏంటి, ఎటువంటివి అనేది మీకు తెలిసిన వాళ్ళు, ఆల్రెడీ అందులో ఉన్న వాళ్ళు అయితే నాకు కూడా చెప్పండి. సో టోటల్గా 7 ఉన్నాయి. ఇంకొకటి లేబుల్ తీసుకుని ప్యాక్ చేయాలి.